ఇది చూడండి, ఇది నిమ్మ మొక్క నాకు గింజబడి మొలిచింది. అది వేరే విషయము. ప్రూన్ చేసుకునే విధానం కూడా మన ఇంటికి తగ్గట్టుగా మనకి అనుకూలంగా ప్రూన్ చేయాలండి. చెట్టు ప్రూన్ చేస్తాను చూడండి. నేను ఇది ఫ్రంట్ సైడ్, ఇక్కడ నాకు దారికి అడ్డం అని చెప్పేసి ఫ్రంట్ అంతా ప్రూన్ చేసుకుంటూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఇది ముళ్ళ చెట్టు కదండి, దానంతరం పడి వచ్చింది కాబట్టి. బ్యాక్ సైడ్ మాత్రం చెయ్యనండి, అదండి బ్యాక్ సైడ్ చేయను. కాకపోతే కాయలు అటువైపు పడతాయేమో అని చూసుకుంటూ ఉంటాను తప్పితే గోడకు అటువైపు, కానీ బ్యాక్ సైడ్ చేయను. ఎందుకంటే మొత్తం చెట్టు అంతా ప్రూన్ చేశాను అనుకోండి, ఇటు అటు అన్నీ చేసుకోవచ్చు. కాయల కోసం వరకే ప్రూన్ చేస్తా. ఫ్రంట్ సైడ్ మాత్రం డీప్ ప్రూన్ చేస్తాను అనమాట. ఇంకేం లేదు, ఇంకా నాకు అడ్డం లేకుండా ఉండేటట్టుగా చూసుకుంటాను. నేను నడుస్తున్నా చేస్తున్నా నాకు ఇబ్బంది లేకుండా చేసుకుంటా. ప్రూనింగ్ ఎప్పుడు మనకు అనుకూలంగానే చేసుకోవాలండి. బాగా ప్రూన్ చేసుకోవాలనుకున్నా కూడా అవి ఎంత జాగ్రత్తగానో మనం ఫ్రంట్ చేసుకోవాలా, మనకు ఎటువైపు అడ్డం ఉంది ఏంటి అనేది బాగా డీప్ ప్రూన్ చేసుకొని, కాయల కోసం మాత్రం పైన వెనక వైపు చేస్తానమాట, బ్యాక్ సైడ్. అంత జాగ్రత్తగా చేసుకుంటాను ఈ నిమ్మ చెట్టు ప్రూనింగ్ మాత్రం. మిగతా అన్నీ చేసేస్తానులేండి, అన్నీ ఓవరాల్గా ప్రూన్ బాగా గట్టిగానే చేస్తాను. ఇది మాత్రం నిమ్మ చెట్టు మాత్రం కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా చూసుకొని మాత్రం కేర్ చేస్తానమాట. కాయలు పిందెలు ఇప్పుడు సీజన్ కదండి, పిందెలు ఉంటాయి, బాగానే వస్తాయి. మనం తీసుకునే కేర్ని బట్టండి. నేను మటుకు వాస్తవంగా చెప్తున్నాను, మన పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాల్సిందే తప్పితే పెరుగుతున్నాయిలే సరేలే కాయలు వచ్చినాయిలే ఇంకా సరే తర్వాత చూద్దామని అనుకుంటే మాత్రం అవి కూడా అలానే ఉంటుంది, దాని రిజల్ట్ కూడా. ఎప్పటికప్పుడు పెరగంగానే కట్ చేసుకోవటము, సీజన్లో ప్రూన్ చేసుకోవటము, కాయలు వచ్చినప్పుడు మంచి ఫెర్టిలైజర్ ఇచ్చుకోవటము, వాటికి ఏ సీజన్లో ఏమి ఇవ్వాలా అనేది చూసుకోవటము. కాయలు వచ్చిన తర్వాత కూడా మనం అన్ని రకాలుగా ఒకే రకంగా ఇవ్వం కదండి, అన్ని రకాలుగా ఇస్తూ ఉంటాము. కాయ సైజుని బట్టి సైజు పెరగాలని, ఏదైనా ప్రాబ్లం అయితే కాల్షియం తగ్గిందేమోననేసి, కాయ ఎదగకపోతే కనుక ఈ మన పొటాషియం ఫాస్ఫేట్ ఇచ్చుకోవటము. ఇంకా అట్లా మనకి కాయ సైజుని బట్టి, కాయ వచ్చిన దాన్ని బట్టి, పూత దశలో ఏమి ఇవ్వాలా మనకు ఒక నాలెడ్జ్కి వచ్చేసి ఉంటాం కదా ఇంత గార్డెన్ పెంచుతున్నప్పుడు. దాన్ని బట్టి ఫాలో అయిపోతూ ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుందండి, మనకు అసలు ప్రాబ్లమే ఉండదు. కానీ ప్రూనింగ్ అనేది మొక్కకి ఒక ఆయువు పట్టు లాంటిది. మనం ఎంత బాగా ప్రూన్ చేస్తే అంత బాగా మనకి చక్కగా సక్సెస్ అవుతాం. ఉంటానండి, బై.